హలో ఎవ్రీవన్! యూట్యూబ్ పుణ్యమా అంటూ నాకైతే కొత్త కొత్త రుచులన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుందనమాట. నాకు ఊహ తెలిసిన తర్వాత నేనైతే ఎప్పుడు కూడా చామదుంపల కర్రీ అయితే తినలేదు. మా ఇంట్లో కూడా చాలా రేర్‌గా చేస్తారు. బంకగా ఉంటాయి అని చెప్పేసి అవి ఎందుకో నచ్చేవి కాదనమాట. బట్ యూట్యూబ్‌లో అయితే రిపీటెడ్‌గా ఒక 4, 5 షార్ట్స్ అయితే చూశాను. అబ్బా! భలేగా వండుతున్నారే, ఒకసారైతే ట్రై చేద్దామా అనిపించింది. ఇక వెంటనే చామదుంపలు ఆ రోజు తెప్పించి మరి నేనైతే ఆ రోజు ఈ కర్రీనైతే ట్రై చేశాను. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే సింపులే. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని దాంట్లోనే చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. అవన్నీ బాయిల్ అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కారం అయితే వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, చామదుంపలు పొట్టయితే తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా పులుసు అయితే కాగనిచ్చి ఫైనల్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చామదుంపలు, కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే కొంచెం బంకగా అనిపించింది కానీ బాగానే ఉంది.